నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సర్వేపల్లి నియోజకవర్గం శాసనసభ్యుడు కాకాని గోవర్ధన్ రెడ్డి సుమారు 3,000 కోట్ల రూపాయల దోపిడీ చేశారని తెలుగుదేశం పార్టీ కేంద్ర పోలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మనుబోలు మండల పరిధిలోని బద్దివేలు గ్రామంలో మంగళవారం సాయంత్రం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అట్టహాసంగా ఆర్భాటంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు, వీర మహిళా వాణి భవానీ, మండల టీడీపీ నాయకులు పొన్నూరు రామకృష్ణయ్య, గాలి రామకృష్ణారెడ్డి, తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి రాయపాటి కిరణ్ కుమార్ ప్రసాద్, వర్ధినేని మస్తాన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు బద్వేల్లో ఉన్నాం. ఇదంతా కూడా ఈ గ్రామాలు మనుబోలు దగ్గర నుంచి బద్వేలు, పీడూరుపాలెం, కట్టోపల్లి, కొన్నగుద్దరు అన్నిటికీ 10,000 ఎకరాలకి కండలేరు సిస్టమ్ కింద రైపేరియన్ రైట్స్ ఉన్నాయి. ఈ 10,000 ఎకరాలకి మొదట హక్కు. అటువంటిది 13 TMCలు ఉంటే మేము ఇచ్చేది లేదని IAB మీటింగ్లో అజెండాలో పెట్టారు. మేము ఇవ్వము, మా వల్ల కాదని చెప్పేశారు. ఓన్లీ పరిశ్రమలకు ఇస్తాం 0.4 TMC అన్నారు. అప్పుడు అసలు సిస్టమ్ కింద 1.47 TMCలు ఉంటే దాన్ని 2.5 TMC నేను చేయించా. అటువంటిది ఇప్పుడు దాన్ని మళ్ళీ లేదు 1.5 TMC, అది కూడా మేము ఇవ్వలేము. అప్పుడు IAB మీటింగ్లో మా వాళ్ళందరూ తిరగబడి రైతు సంఘాలు క్వశ్చన్ చేసి ఎస్సీని నిలదీసి కలెక్టర్ని నిలదీస్తే ఇప్పుడు సిస్టమ్కి నీళ్ళు ఇస్తున్నారు. ఒక మంత్రి కూర్చొని చైర్మన్గా IAB మీటింగ్లో కూర్చొని నీళ్ళు ఇచ్చేది లేదని అజెండాలో పెట్టిస్తే ఇంక దేనికి నువ్వు మంత్రివి? మేము పోరాడి తెచ్చుకోవాలన్నా? నువ్వు మంత్రి ఉంటే అప్పుడు తల దించుకొని ఎస్సీ కలెక్టరు నీళ్ళు ఇచ్చారు. ఇప్పుడు లేకపోతే 10,000 ఎకరాలు బీడు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నది నేనేదో నోటి మాటలు కాదు, అజెండాలో క్లియర్గా IAB అజెండాలో నో అలొకేషన్ అని చెప్పి పెట్టారు. నిల్ అలొకేషన్. ఇంతకంటే నువ్వు దేనికి అగ్రికల్చర్ మినిస్టర్? నీకు ఓట్లేసి గెలిపించారు, రెండోసారి ఓట్లేసారు. అక్కడ బండేపల్లి కాలువ, డేగపూడి బండేపల్లి కాలువ మూసేసావు, ఆపేసావు. అది చేసి నేను ఓట్లు అడుగుతానన్నావు. రేపేం చేస్తావో మాకు తెలియదు. అడుగుతావో ఇంట్లో కూర్చుంటావు. ఇక్కడ మేము సాధించుకొని మొదటి పంటకి నీళ్ళు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నువ్వు మంత్రి ఉండి జరిగింది. నువ్వు సీటు మీద కూర్చోనంటే, నువ్వు కలెక్టర్ అక్కడ కూర్చోనుంటే ఎస్సీ నీళ్లు లేవు అని చెప్పి అజెండాలో ఇస్తే సిగ్గుతో తలదించుకోవాలి. అక్కడ మా వాళ్ళు రైతు సంఘాల నాయకులు ఆడ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనవ రామనాయుడు అదే టీకుండా ఉంటారంటే అప్పుడు ఇస్తాను. అది ఇంతకంటే ఘోరమైన వైఫల్యాలు మూట కట్టుకున్న ఒక ఎమ్మెల్యేని చూడలే, అంతకంటే వ్యవసాయ మంత్రిని చూడటం ఆశ్చర్యంగా ఉంది. అరే ఇప్పుడు ఏంటంటే ఈ ఒక్క పంచాయతీలో బద్దివేలు నుంచి పల్లిపాలెం అప్రోచ్ రోడ్డు 1,39,00,000, బద్దివేలు పల్లిపాలెంలో అంగన్వాడీ కేంద్రాలు 19,52,000, శ్మశానానికి 10 లక్షలు, జిల్లా పరిషత్ పాఠశాలలో 17,64,000, బాలూరు హాస్టల్ 2,07,000, సిమెంట్ రోడ్లు 1,53,00,000, నీరు చెట్టు కింద ఈ మెయిన్ కెనాలు అన్ని 1,31,00,000. ఆఖరణ CJFS ల్యాండ్స్ 108 మందికి 131 ఎకరాల 68 సెంట్లు DKT పట్టాలు చేయించాం. ఇంచుమించు 5 కోట్ల రూపాయల పనులు ఈ గ్రామంలో ఓడిపి నేను చేయించా. నువ్వు గెలిచి ఏం పీకేవో మాకైతే తెలియదు. నువ్వు మాత్రం చాలా అందంగా తయారవుతుండవు, బొద్దుగా తయారవుతుండవు. అదేంటి ఆ భాష? అష్టదరిద్రుడు అని నువ్వు వాడిన భాష. అష్టదరిద్రుడా, నేల టికెట్ కాడా? నేనైతే ఒకటి నాకు గుర్తుంది, శ్రీనివాస్ మాల్లో మేము రష్ ఎక్కువ ఉన్నప్పుడు మేముండి ఎవరైనా మా ఫ్రెండ్స్ అడిగితే టికెట్ ఇచ్చేవాడు. అప్పుడు నువ్వు నేల టికెట్ కోసం లైన్లో నిలబడి ఆ టికెట్ కూడా దొరక్క కింద పడిపోయినావు. నేల టికెట్ లైన్లో ఉంది శ్రీనివాస్ మాల్లో నేను చూశాను నిన్నప్పుడు. అప్పుడు మేము వాడు ఉండి పెత్తనం చేస్తుండేవాళ్ళం బుకింగ్లకి. అటువంటి వాడివి నన్ను నేల టికెట్ కాడంటావా? అసలు ఏంది ఆ భాష? ఆ కిరాయి రౌడీ నేనా? అంటే అడ్డంగా ఆస్తులు సంపాదించుకొని దోచుకునేవాడు, కేసుల్లో జనానికి మద్యం దాగిచ్చి చంపినోడు, కల్తీ మద్యం, నకిలీ పత్రాల్లో సుప్రీంకోర్టుకి బెయిల్ తెచ్చుకున్నాడు. పెద్ద మనిషి నువ్వు.
మేము ఉన్నే అమ్ముకున్న వాళ్ళమే. మేము నేల టికెట్ గాడు, అష్టదరిద్రుడు, కిరాయి గుండా, అవినీతిపరుడు. అంటే భాషకి నీకు సంస్కారం ఉండాలి కదా. నువ్వు వాడే భాష ఏం భాష వాడుతున్నావు నాకు అసలు అర్థం కావట్లే. ఈ 5 ఏళ్లలో దాదాపు 3,000 కోట్లు నేను చెప్తున్నా, లెక్కలతో కూడా ఇస్తా. నువ్వు అక్కడ కంటైనర్ పోర్టు దగ్గర లారీ బాడుగుల్లో 5% ఎంత, కంటైనర్లకి ఎంత, ఇప్పుడు యాష్కి ఎంత, మొత్తం థర్మల్ స్టేషన్స్లో యాష్ ఈరోజు ట్రక్ యాష్ పోతే సాగరమాలకి 500. మామూలుగా ఎక్స్పోర్ట్ అయినా ఇతరులు కొనాలంటే టన్నుకు 100 రూపాయలు ట్యాక్సు. ఇంకా కనుపూరు చెరువులు, కోడూరు చెరువులు, సరేపల్లి, తిప్పలు, కసుమూరు కొండలు, ప్రభగిరిపట్నం కొండలు, చిట్టేపల్లి కొండలు, వాటికి ఎంత? అసలు ఏమన్నా లెక్క వేయాలంటే ఇప్పుడు 10 మంది ఆడిటర్లు పిలిపించాలి. అంత దోచుకున్నావు నువ్వు, నన్ను మాట్లాడతావు నువ్వు. నీకు అంత మాత్రము మానవత్వం ఉండవల్ల, ఒక మనిషికి ఉండాల్సిన గుణాలు ఉన్నాయి నీకు. ఏం మాట్లాడుతున్నావు? దళితుల భూములు కబ్జా చేసుకుంటే వదిలించినోడిని నేను, నన్ను గురించి మాట్లాడతావు నువ్వు? ఒకవేళ నేను ఓడిపోతే నీ మాదిరికి హీనంగా బతికేనా? నీ నీతి లేకుండా బతికేనా? ఇది పద్ధతి కాదే. కొంచెం పద్ధతిగా మాట్లాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే తమరి దెబ్బ అందరు వెళ్ళిపోతున్నారు. తర్వాత రేపు చెప్తా నేను ఆ సంగతి. ఎవ్వరు మిగిలేటట్లేరు. ఖాళీగా నువ్వు ఒక్కడే మిగిలేటట్లేవు. జిల్లాలో వైసీపీ అక్కడ కంటైనర్ పోర్టు మూతేయించావు, ఇక్కడ వైసీపీ జిల్లాలో మూతేయిస్తున్నావు. ఎవడు మిగిలేటట్లేడు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఎగిరిపోతున్నారు. అయితే ఒకటైతే నీకు మాత్రం థ్యాంక్స్ చెప్పాలా, మా ఫ్రెండ్ కాకానికి. ఆ ఎమ్మెల్యేలందరినీ తరిమేసి ఎంపీలందరినీ తరిమేస్తున్నావు కాబట్టి దాంట్లో మాత్రం నిన్ను అభినందిస్తున్నా. వైసీపీలో మనిషి లేకుండా చేస్తున్నావు. తెలుగుదేశం స్వీప్ చేసే మొత్తం నెల్లూరు జిల్లాలో 10 సీట్లు, 2 పార్లమెంట్లు గెలిచే పరిస్థితికి నువ్వు మంత్రి అయ్యి అట్ట ప్రమాణ స్వీకారం చేసి వీడి వికెట్లు లేచిపోయినాయి. వైసీపీ వికెట్లు 5 మంది ఎమ్మెల్యేలు లేచిపోయినారు. ఒక ఎమ్మెల్యే అటు వెళ్ళిపోయినాడు బయట జిల్లాలకి. ఇప్పుడు 3 ఎంపీలు తెలుసు. ఆ 3 ఎంపీలు ఏందో కూడా మీకు తెలుసు. నీ అడుగేస్తే అవుట్, నువ్వు కాలు వేస్తే స్మాష్. అది పాపం. బద్వేల్లో జగనన్న మందు షాపుకి వెళ్ళా, జే బ్రాండ్ మందు షాపు. ఇప్పుడు బద్వేలు ఈ గ్రామంలో జగనన్న మందు షాపు కనిపించింది నడి బజార్లో. వెళ్ళా, వాళ్ళని అడిగా మ్యాక్డౌల్ విస్కీ ఉందా? లేదు. బ్రాందీ ఉందా? లేదు. కింగ్ ఫిషర్ ఉందా? లేదు. సరే నువ్వు ఏదో నీ బ్రాండ్ ఇచ్చాడు, 200 అన్నాడు. సరే ఫోన్పే చేస్తా, లేదు. డిజిటల్ ట్రాన్సాక్షన్ లేదు. అది చెడిపోయి ఉందంట, ఆ బాక్స్ ఏదో చెడిపోయిందంట. ఇట్లా నువ్వు తాగిచ్చి జనాన్ని చంపి మళ్ళీ జగనాన్ని ఎందుకు రావాలంటే మనుషులు చంపేదానికి రావాలా? మళ్ళీ జగనాన్ని ఎందుకు రావాలంటే మరో 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచేదానికి రావాలా? దౌర్జన్యాలు చేసి మనుషుల్ని కిరాతకంగా చంపేదానికి కావాలా? ఎందుకంటే ఎందుకు కావాలా? మీ ఎమ్మెల్యేలు, మంత్రులు 1000 కోట్లు నీ దగ్గర నుంచి మీ కింద కార్యకర్తల వరకు దోచుకునేదానికి మళ్ళీ జగనన్న రావాలా? దుర్మార్గం ఇది. మీ ఇష్టం వచ్చిన బ్రాండ్లు తాగిచ్చి మనుషుల ప్రాణాలు తీయటం. ఒక ముఖ్యమంత్రి, నిన్ను ఎన్నుకున్న వాళ్ళ ప్రాణాలు తీసావు. మీ కాకాని 10 రూపాయలకి గోవా నుంచి తెచ్చి 5-6 మందిని చంపేశాడు. ఆయనకి మంత్రి పదవి ఇచ్చావు. సో ఎవడైతే తప్పుడు పనులు చేస్తారో వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చుకుంటా కూర్చోండవు జగన్మోహన్ రెడ్డి. ఇది ఆ దేవుడు ఉన్నాడు, అనుభవిస్తావు. ఆ కుటుంబాలు ఏవైతే శోక సముద్రంలో మునిగిపోయి అనాథలుగా మారిపోయినారో వాళ్ళు శాపాలు తగలక మానవు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.